ఒక కామెడీ జోక్ వచ్చింది. సో ఏంటంటే ఇప్పుడు మీరు లిప్ ఫిల్లింగ్ చేస్తారు, సో అవి లావ్ అవుతాయి. ఎప్పుడైనా వీళ్ళు అంటే లిప్ లాక్ గానీ ఏమన్నా ఇచ్చుకున్నప్పుడు ఏం ప్రాబ్లం అవ్వదా? గుడ్ క్వశ్చన్. జనాలకి ఖచ్చితంగా ఇలాంటి డౌట్లు వస్తాయి. లిప్ ఫిల్లర్ ఇస్తే ఓకే, ఇచ్చిన 48 to 72 hours వరకు ఆ ఫిల్లర్ లాగా ఉంటుంది. ఓకే. సో ఆ 48 to 72 hours జాగ్రత్తగా ఉంటే అది సాలిడిఫై అయిపోయి బాడీలో మన లిప్తో పాటు అది మర్జ్ అయిపోతుంది. ఓకే. అయిపోవటం వల్ల ఆ తర్వాత కొరికినా కిస్ చేసినా మనం కొరుక్కున్నా ఏమీ కాదు. సో ఇది మీరు గుడ్ క్వశ్చన్, చాలా మందికి డౌట్ వస్తుంది. సో అంటే ఒకవేళ మనం ఫిల్ చేసిన తర్వాత ఏం ప్రాబ్లం అవ్వదా? ఫిల్ చేసిన తర్వాత ప్రాబ్లం అవుతుందండి కొంతమందికి. అగైన్ మీరు సరిగ్గా ట్రైన్ అయిన వాళ్ళతో చేయించుకోకపోతే లిప్లోకి బ్లడ్ సప్లై వెళ్తూ ఉంటుంది. ఓకే కదా, బ్లడ్ సర్వైవ్ అవ్వాలంటే లిప్కి బ్లడ్ సప్లై ఉంటుంది. మీరు చేసిన ఫిల్లర్ వెళ్ళి ఆ బ్లడ్ సప్లైని డ్యామేజ్ చేసింది అనుకోండి, మీరు డ్యామేజ్ చేసిన చోట లిప్పు పాడైపోయి, లిప్పు కుళ్ళిపోయి, లిప్పు కలర్ మారిపోయిన కేసులు కూడా వస్తాయి. సో అలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఏంటంటే ఫిల్లర్ ఇచ్చేటప్పుడే జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో చేసుకోవాలి. మీరు జాబ్ ఇవ్వాలంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. అవును, అడుగుతారా? మీ కార్ టైర్ పంచర్ వేస్తున్నాను కూడా అడుగుతారా? ఎప్పటి నుంచి చేస్తున్నారా నువ్వు టైర్ పంచర్ అని అడుగుతారా? అలాంటప్పుడు సరిగ్గా చేయనప్పుడు, చేసేటప్పుడు కూడా గూగుల్ రేటింగ్స్ చూసుకుని వెళ్తారు కదా. మామూలుగా అలవాటు అయిపోయింది. దొంగ రేటింగ్స్ కూడా చాలా మంది ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు. ఏమి సర్జరీలు చేయనాడు కూడా 500-600 రేటింగ్లు ఉంటాయి. చేసేవాడికి 100, 110, 50, 60 ఉంటాయి. ఎందుకంటే వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. నాకు రేటింగ్ ఇవ్వు అని అడగడు వాడు.